అధికారి కాళ్ళు మొక్కుతున్న పత్తి రైతు అంట. మీ కాళ్ళు మొక్కుతా, మా పత్తి కొనండి సార్. నాణ్యత, తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. అధికారి కాలుపై పడి వేడుకుంటున్న రైతు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సీసీఐ కేంద్రంలో ఘటన అంట. నిన్న సీతక్క అనుకుంటా, వీళ్ళు తాగొచ్చిరని మాట్లాడుతున్నాను రైతుల్ని. వాళ్ళు ఈ విషయమై మాట్లాడుతున్నప్పుడు రైతులు తాగొచ్చిరని చెప్తుందామె. మరి ఇవన్నీ ఏంది? అది వీళ్ళు తాగి చేసిరంటారా మరి? వీళ్ళు తాగి చేసిర్రు అనుకోవాలా మరి ఇట్లా? పత్తి రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు ఎటూ లేని పరిస్థితి. అంతా కష్టపడి పంట పండించి చేతికొచ్చిన తర్వాత ఆ పంట కొనడానికి కొనేటోడులో లేకపోవడం వల్ల, రకరకాల కొర్రీలు పెట్టి ప్రభుత్వం పత్తి కొనకపోవడం వల్ల పత్తిని తగలబెట్టుకుంటారు చాలామంది. ఇంకా అది చేసేదేమి లేక పత్తిని తగలబెట్టుకునే రైతులు ఉన్నారు. పత్తిని తగలబెట్టుకోవడం అంటే ఇప్పుడు అలాంటి పంటను తగలబెట్టుకోవడం అంటే కన్న బిడ్డల్ని తగలబెట్టుకున్నట్టే రైతు విషయంలో. వాళ్ళు ఎన్నో ఆశలతో దాని మీద రాత్రి పగలు శ్రమించి పండించిన పంటని తగలబెట్టుకునే పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారంటే ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం అనేది చూడాలి ఫస్ట్. మరి కనీసం ప్రభుత్వం దీని మీద మాట్లాడేది లేదు. ఏ నాయకుడు స్పందించడు. రైతు సమస్య అంటే మీకు అంత చులకన. మళ్ళీ రైతులకు అండగా ఉంటాం, రైతులకు బోనస్లు ఇస్తాం. బోనస్లు అవసరం లేదు. ఫస్ట్ పంట సరిగ్గా సక్రమంగా టైంకి కొంటే మీరు బోనస్లు ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీ 500తో పని కూడా లేదు. మాకు యూరియా టైంకి ఇచ్చి పంట టైంకి కొని సరైన గిట్టుబాటు ధరలు ఇస్తే మీరు ఇవ్వాల్సిన బోనస్ కూడా అవసరం లేదు రైతుకి. రైతు పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు ఆ రైతుకు వచ్చింది. అసలు నాకు తెలిసి తెలంగాణలో ఏ రైతు కూడా హ్యాపీగా లేడు ఈరోజు పంట విషయంలో. ఇక ఇష్టరాజ్యంగా గెలిచిరు కాబట్టి ఇక రైతుల్ని ఏమైనా మాట అంటాం మనం. ఏమైనా అంటాం రైతుల్ని.